హలో ఎవర్స్, నేను మీ డిజిటల్ లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి ఈ నెల చివరి వారంలో మనకి ఋతుపవనాలు అనేవి ఏ విధంగా ప్రవేశిస్తాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగా మనకి తీవ్రమైన వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్నా మనకి మధ్యాహ్న సమయంలో లేదా సాయంకాలం సమయంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతున్నాయి. ఈ వర్షాలు మనకి తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు అనేవి పరిమితం అవుతున్నాయి. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవడం లేదు. కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయి, అలాగే రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కానీ మధ్యాంధ్ర జిల్లాలకు ఏ మాత్రం వర్షాలు అనేవి నమోదవడం లేదు. ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రత ఉన్నాం. మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఉరుములు మెరుపులు పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కపోత అలాగే ఉష్ణోగ్రత అనేవి అత్యధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి మనకి ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాయలసీమ జిల్లా వంటి తిరుపతి జిల్లాలో మనకి వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్పురం, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలుతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో ఈ రోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో వర్షాలు నమోదవుతాయి. అలాగే అదే సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో సాయంకాలం రాత్రి సమయంలో వర్షాలు నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మరి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చంద్రవలస, మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు ఈదురుగాలుతో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు నమోదవుతాయి. అలాగే సాయంకాలం రాత్రి సమయానికి రాయలసీమ జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రేపు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి ఈ నెల చివరి వరకు కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. అలాగే మనకి ఈ నెల చివరి వారంలో ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఈ నెల చివరి వారంలో మనకి ఋతుపవనాలు అనేవి కేరళని తాకి, అలాగే జూన్ మొదటి వారంలో రాయలసీమ జిల్లాను, అలాగే జూన్ రెండో వారానికల్లా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి వర్షాల జోరు అనేది ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెల వర్షాల జోరు అందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనకి ముందుగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్కడ ప్రశ్నలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్టులో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ముందుగానే గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రైతులు, ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మనకి వర్షాల ముప్పు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.